నమస్తే. నేను మీ యశస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అనంతపురం జిల్లా. ఒకప్పుడు ఫ్యాక్షన్ రక్తం చిందిన నేల. బాంబుల మోతలు, కత్తుల స్వైర విహారాలు. దశాబ్దాల కాలం పాటు ఈ ఘటనలతో అనంతపురం జిల్లా వణికిపోయింది. పరిస్థితి అంతా చక్కబడి మళ్ళీ సాధారణ జీవితం గడుపుతున్నామని భావిస్తున్న తరుణంలో తరచూ చోటు చేసుకుంటున్న రాజకీయ వివాదాలు, రాజకీయ ఘర్షణలు పాత రోజులను గుర్తు తెచ్చేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ అనంతపురం జిల్లాలో ఏం జరుగుతుందనేది ఒకసారి మనం పరిశీలిస్తే 2 నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, 2 పార్టీలు, కులాలు మధ్య సాగే అంతర్గత పోరు, దీంట్లో దళిత సంఘాలు కూడా మమేకం కావడం అనేది అంతర్గత పోరు మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని భావించే వేళ ఈ రగడ ఏ పరిస్థితికి దారితీస్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కొత్త రాజకీయ యుద్ధాలను జిల్లాను కుదిపేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి, వైసీపీ ప్రధాన నేతల మధ్య కాక రగిలింది. ఇది కాస్త 2 పార్టీలోని దళిత నేతల మధ్య అంతర్గత మాటల యుద్ధంగా రూపాంతరం చెందింది. ఒకవైపు తాడిపత్రిలో ముఠా కక్షల సెగలు, ఇంకోవైపు రాప్తాడులో హత్యా రాజకీయాల కుట్రల ఆరోపణలు వెరసి అనంతపురం జిల్లా ఇప్పుడు మళ్ళీ రాజకీయ అశాంతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోందా? అసలు అనంతలో ఏం జరుగుతోంది? ఒకవైపు తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. అదే సందర్భంలో రాప్తాడులో హత్యా రాజకీయాల కుట్రల సెగలు వెరసి అనంతపురం జిల్లాను ఇప్పుడు రాజకీయ అశాంతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినట్లు కనిపిస్తోంది. దీనికి ముందు పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఎందుకు పుట్టింది, ఎప్పటి నుంచి జరిగింది, ఎలా జరిగింది, దీని పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, అనంతపురం ఫ్యాక్షనిజంలో కేవలం ఒక కులం కాకుండా ప్రాంతీయంగా బలమైన సామాజిక వర్గాలు ఆధిపత్యం కోసం పోరాడాయి. ప్రధానంగా 2 కులాల నేతలు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇవి ఈనాటివి కాదు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం మూలాలు స్వాతంత్రానికి పూర్వమే గ్రామీణ ప్రాంతాల్లోని భూస్వామ్య వివాదాలతో మొదలయ్యాయి. అయితే ఇది 1970, 80 నాటికి తీవ్ర రూపం దాల్చి రాజకీయ రంగు పులుముకున్నాయి. అది కూడా జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు 2 ప్రధాన వర్గాలు అని చెప్పడం కంటే కుటుంబాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. ఈ రాజకీయ ఆధిపత్యం, వర్గపోరు ఎవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది? అనంతపురం జిల్లాలో భూస్వాములుగా రాజకీయంగా అత్యంత బలమైన వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు ఫ్యాక్షన్లో ప్రధాన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఉదాహరణకు గంగుల కుటుంబం, మధ్యల చెరువు సూరి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం, తాడిపత్రికి చెందిన కేతిరెడ్డి కుటుంబం, అలాగే సాకే శైలజానాథ్ దళిత నేత అయినప్పటికీ 2 రెడ్డి వర్గాల అండ ఉండేది. వారు వివిధ నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ రాజకీయ గొడవల్లో భాగస్వామ్యమయ్యారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పెనుగొండ, రాప్తాడు పరిసరాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు రెడ్డి వర్గీయులకు ధీటుగా నిలిచారు. పరిటాల రవి కుటుంబం ఈ సామాజిక వర్గానికి చెందినది. 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ వర్గానికి రాజకీయంగా మరింత బలం చేకూరింది. ఈ ఆధిపత్య పోరులో, రాజకీయ వర్గాల ఆధిపత్యంలో ఎవరు నష్టపోయారు, ఎందుకు జరిగింది? ఫ్యాక్షన్ గొడవలు పై స్థాయిలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య ఆధిపత్య పోరుగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేద ప్రజలు, కార్యకర్తలు వీరి వర్గ పోరులో బలయ్యారు. ప్రస్తుతం పాత తరం ఫ్యాక్షన్ నేతలు చాలా మంది మరణించడం లేదా రాజకీయాలకు దూరం కావడంతో అనంతపురం జిల్లాలో పూర్వపు స్థాయి పగలు, బాంబుల సంస్కృతి గణనీయంగా తగ్గింది. పంటల సాగు వైపు దృష్టి సారించారు. పిల్లలు వృద్ధులైకి రావడంతో ఐటీ రంగం వైపు మళ్ళడం వల్ల అనంతపురం జనజీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది. అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటనలు తరచూ వివాదంగా మారి మళ్ళీ పాతకాలం వర్గపోరు పురుడు పోసుకుంటుందా అనే సందేహాలు తెర మీదకి వచ్చాయి. ఇందులో తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఉన్న వర్గపోరు ఏంటి, ఏం జరిగింది? దశాబ్దాల కాలంగా సాగుతున్న ఈ ఇద్దరు నేతల వ్యక్తిగత రాజకీయ యుద్ధం. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం నుంచి తాడిపత్రిలోకి ప్రవేశించాలనుకోవడం, పోలీసులు నిర్వహించడం, పెద్దారెడ్డి కూడా అదే తీరు కావడం వల్ల తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తండ్రి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశాలు, ఛాలెంజ్ విసరడం వంటి వ్యవహారం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్లుగా మరో వివాదం తెర మీదకి వచ్చింది. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం, తోపుదుర్తి కుటుంబం మధ్య ఎలాంటి రగడ ప్రారంభమైంది, దీని పరిణామాలు ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు, నన్ను చంపడానికి కుట్ర పన్నుతున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కార్చిచ్చు రగిల్చాయి. ఇది కాస్త టీడీపీ, వైసీపీలోని దళితుల మధ్య చొక్కాలు చించుకునే స్థాయికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును టార్గెట్ చేసి
స్థాయికి దిగజారింది. అసలు అనంతలో ఏం జరుగుతోంది? ఈ 2 ఘటనలు పాత రోజులు గుర్తుకు తెప్పిస్తున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పోలీసు అధికారులు కూడా వర్గ పోరును అణిచివేయడంలో అధికార, విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ఉక్కు పాదం మోపడంతో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయనే చెప్పవచ్చు. అసలు తాడిపత్రిలో జేసీ కుటుంబానికి కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య ఉన్న గొడవ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ అంటే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకఛత్రాధిపత్యం నడిచింది. కానీ వారికి స్థానికంగా గట్టి పోటీ ఇస్తూ ఎదిగిన నాయకుడే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని చెప్పవచ్చు. వీరి ఆధిపత్య పోరులో తాడిపత్రిలో జరిగిన ఘటన ఎలాంటి ఘర్షణలకు దారితీసిందో ఒకసారి చూస్తే 2020 డిసెంబర్ నెలలో ఏం జరిగిందంటే వీళ్ళ మధ్య శత్రుత్వం పీక్స్ చేరింది. ఎప్పుడంటే 2020 డిసెంబర్లో అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందరకి తన అనుచరులతో వెళ్లడం, అక్కడ ఇరు వర్గాల మధ్య రాళ్లు కర్రలతో దాడులు జరపడం, వాహనాలు ధ్వంసం కావడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదం కారణంగా పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటిపైకే వెళ్లడం ఫ్యాక్షన్ శకానికి మళ్ళీ ఊతమిచ్చినట్లే కనిపిస్తుంది. ఈ దాడి జరిగినప్పటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో ఘర్షణలు, అంతర్గత పోరు నివురు గప్పిన నిప్పులా ఉంటూ తరచూ మండుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం, పోలీసుల కేసులో పర్వం సాగుతూనే ఉంది. తాడిపత్రిలో ఏ చిన్న గొడవ జరిగినా అటు వైసీపీ నుంచి అనంత వెంకట్రామరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు తాడిపత్రి కదలడం, ఇటు టీడీపీ శ్రేణులు మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నెలకొంటోంది. తాజాగా తాడిపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వై విశ్వేశ్వరరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. తాము కూడా ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి ఉన్నతమైన రాజకీయాలు చేసే ఈ స్థాయికి వచ్చాము. వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే గౌరవం ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. తోపుదుర్తి మాటలు ఎందుకు అలా జరిగాయి, ఈ మాటల వెనక చోటు చేసుకున్న కారణం ఏంటి, దారితీసిన పరిస్థితులు ఏంటి ఓసారి మనం పరిశీలిస్తే తాడిపత్రి శాఖలు ఇలా ఉంటే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను మరో ప్రమాదకరమైన మలుపు తిప్పాయి. నా హత్యకు కుట్రబన్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు అంటూ తోపుదుర్తి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. తోపుదుర్తి వ్యాఖ్యలపై రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె వర్గం తీవ్రంగా మండిపడింది. తోపుదుర్తి, నిన్ను చంపిన ఒకటే, కుక్కను చంపిన ఒకటే, కాబట్టి మాకు ఆ ఆలోచన లేదు, అనవసరంగా రగడకు దారి తీయవద్దు అని ఆమె హితవు పలికారు. అయితే ఈ రాజకీయ వివాదం కాస్త కులాల రంగు పులుముకుంది. టీడీపీలోని దళిత నేతలకు, వైసీపీలోని దళిత వర్గాలకు మధ్య తీవ్రమైన చిచ్చు పెట్టింది. పరిటాల వర్సెస్ తోపుదుర్తి రాజకీయ వివాదం కాస్త మలుపు తిరిగి టీడీపీ, వైసీపీలోని దళిత నేతలు రియాక్ట్ అయ్యారు. మడకస్థిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై వైసీపీలోని దళిత సంఘాలు స్పందించాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాటల యుద్ధం మలుపు తిరిగి అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గాల మధ్య ఒక స్పష్టమైన చీలికకు, అంతర్గత ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగానే ఘాటుగానే స్పందించి టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉన్న పళంగా వైసీపీ వేసే ఉచ్చులో పడకండి, వారి ట్రాప్లో పడితే మన ప్రభుత్వ పనితీరు దెబ్బతినడమే కాకుండా ఇప్పటికే రాయలసీమలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చేసిన పనులకు విఘాతం కలుగుతుంది. కాబట్టి సంయమనం పాటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి సారించి ప్రజలతో మమేకం కావాలని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనంతపురం జిల్లాలోని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలకు కూడా హితవు పలికినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి పెడుతుంటే అనంతపురం లాంటి కీలక జిల్లాలో నేతల వ్యక్తిగత పంతాలు, పాత కక్షల వల్ల అశాంతి నెలకొనడంపై ఆయన సీరియస్గానే రియాక్ట్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ పన్నుతున్న ట్రాప్లో పడకండి అంటూ చంద్రబాబు కూటమి నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పునాది రాళ్లు పడిన పరిశ్రమలను వేగవంతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని, అనవసర వివాదాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలపై కూడా అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఈ విషయంపైనే పొలిటికల్ సర్కిల్స్లో
టాక్ నడుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే అనంతపురం జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనేది ఒకసారి మనం పరిశీలిస్తే, అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గరగా ఉండడం వల్ల పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. కానీ ఇలాంటి రాజకీయ ఉద్రిక్తతలు ఉంటే పెట్టుబడిదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. రాజకీయాల కోసం దళిత సామాజిక వర్గాల మధ్య చీలికలు తేవడం వల్ల భవిష్యత్తులో అది తీవ్రమైన సామాజిక అశాంతికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధికి బీజాలు పడి రాష్ట్రం ప్రధానంగా రాయలసీమ పారిశ్రామికంగా పురోగిస్తున్న వేళ ప్రజలు కూడా వర్గపోరును పట్టించుకోవడం లేదు. తాడిపత్రి రాప్తాడు ఘర్షణలు జిల్లా అంతటా విస్తరిస్తే మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు గుర్తుకొచ్చి సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు విరుగుడు మంత్రం వేస్తున్నారు. అందుకు నిదర్శనం పోలీసుల అప్రమత్తతే కారణమని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగనున్న నేపథ్యంలో వర్గపోరు పీక్ స్టేజ్కి చేరకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇది అనంతపురం జిల్లాలో 2 నియోజకవర్గాల నుంచి ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.